ఒకవేళ ఈ వీడియో శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ చూస్తే ఐఎమ్ సారీ ఐ డోంట్ హ్యావ్ వెయిట్ ఆన్ హిమ్సెల్ఫ్. బట్ శుభ్మన్ గిల్ వై ఈస్ ప్లేయింగ్ ఆన్ టీ20 క్రికెట్. ఓడిఐలు టెస్టులు అంటే మీ దగ్గర కొన్ని పాయింట్లు ఉంటే బలవంతంగా రుద్దిన ఒక వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ టీ20 క్రికెట్ శుభ్మన్ గిల్ సీరియస్లీ బ్రదర్, అసలు శుభ్మన్ గిల్ని ప్లేయింగ్ లెవెల్లో పెట్టడం వల్ల ఎంతమంది కెరీర్ ఎఫెక్ట్ అయ్యి తెలుసా? నెంబర్ 1 జైస్వాల్ టీ20 క్రికెట్ ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ ఓడిఐ కెరీర్ ఎండ్ అయిపోయింది. అండ్ ఓడిఐలో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కెరీర్ ఎండ్ అయిపోయింది. అండ్ టెస్టుల్లో 4th ప్లేస్లో ఆడడం కోసం విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్ చేయించి ఆయన కెరీర్ ఎండ్ చేశారు. అండ్ 1 డౌన్ దిగి 2 సెంచరీలు కూడా తిలక్ వర్మ 1 డౌన్ కెరీర్ ఎండ్ అయిపోయింది. అండ్ ఓపెనింగ్ దిగి 2 సెంచరీలు కూడా సంజు శాంసన్ ఓపెనింగ్ కెరీర్ ఎండ్ అయిపోయింది. సీరియస్లీ ఇదంతా ఎవరి కోసం? శుభ్మన్ గిల్. పోనీ ఆయన ఏమైనా పెద్ద ఇర్రిప్లేసబుల్ ప్లేయర్, క్లచ్ ప్లేయరా అంటే నో. తను రీప్లేస్ చేయడానికి ఇండియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెన్ చేసి చూడండి, ముఖ్యంగా టీ20s ఓపెనింగ్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ అసలు ఎందుకు, ఎక్కడ, దేనికోసం, ఎప్పుడు ఆడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. సూర్య ఒకసారి 1 డౌన్ వస్తుంటే 2 డౌన్ వస్తుంటే ఫినిషింగ్ వస్తుంటాడు. సంజు శాంసన్ 1 డౌన్ వస్తుంటే మిడిల్ ఆర్డర్ వస్తుంటాడు, ఫినిషింగ్ వస్తుంటాడు. శివం దుబే కన్నా ముందు హర్షిత్ రాణా వచ్చేస్తూ ఉంటాడు. అసలు అక్షర్ పటేల్ తన ప్రొమినెంట్ రోల్ ఏంటి, అసలు ఏ ప్లేస్ లో ఆడుతున్నాడు తనకే తెలియదు. థ్యాంక్ గాడ్ నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ అయింది, లేకపోతే ఆయన బూమ్రా ప్లేస్ లో కూర్చొని ఆడేసేవాళ్ళేమో. అసలు ఎప్పుడు ఏ ప్లేయర్లు ఎందుకు ఆడుతున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు రా నాయన. ఏంటంటే ఇది నాకే అనిపిస్తుందా లేదంటే మీకు లాగా అనిపిస్తుందా? అసలు మీ ఒపీనియన్ చెప్పండి మన ప్లేయింగ్ లెవెన్ మీద.